అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, పంచాయతీరాజ్ శాఖల తీరు తెన్నులపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. ఇక ఇదే విషయంపై ఈ ఉదయం 11 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై చర్చించనున్నారు. కాసేపట్లో ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదన సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నా 3 లక్షల కోట్లకు పైగా ఈ బడ్జెట్ ఉండే అవకాశం ఉండడంతో శాఖల వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఇవాళ మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక శాఖతో పాటుగా పంచాయతీ రాఖల ఈ 2 శాఖలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షలు చేసే అవకాశం ఉంది. ఒకవైపు ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 తో పాటుగా డిఎస్సీ పరీక్షల పోస్ట్ పోన్ పై ఒకవైపు ఈ స్టూడెంట్స్ నుంచి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా ఇవాళ ఈ సమీక్ష సమావేశంలో చర్చించడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పర్టికులర్ గా ఆర్థిక శాఖతో పాటుగా పంచాయతీరాజ్ శాఖ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష అనుకున్నప్పటికీ ఇటు నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కావచ్చు, లేదంటే ఇతరత్ర ప్రొటెస్టులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చిన అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు వ్యవసాయ శాఖతో పాటుగా సంక్షేమ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి శాఖల వారీగా అన్ని శాఖల నుంచి ప్రత్యేకంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క రివ్యూలు నిర్వహించి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాడు. సో ఇవాళ మరోసారి ఆర్థిక శాఖతో పాటు పంచాయతీ శాఖలో పర్టికులర్ గా నెలకొన్న ఇష్యూస్, ఇబ్బందులు, ఇప్పటికే ఇటు శాఖల వారీగా ఉన్నటువంటి అంతర్గత బదిలీలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖల్లో ఇప్పుడిప్పుడే బదిలీల ప్రక్రియ అంతా కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు, తదుపరి కార్యాచరణ, ఇతరత్ర అంశాలపై ఇవాళ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించే అవకాశం ఉంటుంది.